బంగాళాదుంప పిడుపు. రాయలసీమ సైడ్ అయితే ఉల్లగడ్డ పిట్టు అంటారు. ఇది ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. 5 మినిట్స్ అంతే. ఈ 5 మినిట్స్‌లో మంచి కర్రీ వచ్చేస్తుంది. అదెలా అంటే ముందుగా పొటాటోస్‌ని బాయిల్ చేసి పెట్టుకోండి. నేను కుక్కర్‌లో బాయిల్ చేశాను. 3 విజిల్స్ ఇచ్చాను. సో, బాయిల్ చేసిన పొటాటోస్‌కి స్కిన్ తీసేసేయండి. స్కిన్ తీసేసి నీట్‌గా ఒక బౌల్‌లో వేసుకోండి. అండ్ ఇంకొక విషయం, నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియట్లేదు. సో, మీరు వీడియో చూసేటప్పుడు కమెంట్ బాక్స్‌లో మీ ప్లేస్ మెన్షన్ చేయండి. సో, నాకు కూడా తెలుస్తది. ఓహ్! ఈ ప్లేస్‌కి నా వీడియో వెళ్ళిందా అని. సో, మెన్షన్ చేస్తారు కదా! ఇలా స్కిన్ తీసేసి బంగాళదుంపలన్నీ ఒక బౌల్‌లో వేసుకున్నాను. ఇవి నేను కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నాను 3 విజిల్స్ ఇచ్చి. వీటిలో ఏం వేసి బాగా మెత్తగా కలుపుకోవాలో మీకిప్పుడు చూపిస్తున్నాను వీడియోలో చూడండి. ఈ ఐటెమ్స్ అన్నీ ఫస్ట్ టర్మరిక్ పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత సాల్ట్ నాది చిన్న స్పూను అందుకని 1 ½ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. ఉప్పు, ధనియాల పొడి 1 ½ స్పూన్, కొరియాండర్ పౌడర్ అది అండ్ చిల్లీ పౌడర్ కారప్పొడి 1 ½ స్పూన్ అండ్ కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొరియాండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ వేశాను. ఇవన్నీ వేసి బాగా మెత్తగా కలపాలి. ఈ గెరిటెతో కలుపుతాం. అయినా గెరిటెందుకు? దేవుడు హ్యాండ్ ఇచ్చాడు గదా! చక్కగా. ఈ గరిటె పక్కన పెట్టేసి చేత్తోనే కలిపేసుకుందాం. చక్కగా కలుపుకోవచ్చు. అండ్ 1 స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఇది చాలా మంచిది. కూరల్లో వేస్తూ ఉండండి. హెల్త్‌కి చాలా మంచిది. పొటాటోస్ ఉడకపెట్టుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టి తర్వాత ఇవన్నీ కలుపుకోండి. అప్పుడు మనం బాగా కలుపుకోవచ్చు. వేడి మీద కలపలేము. సో, హ్యాండ్‌తోని ఇలా మెత్తగా కలిపేసుకున్నాను. అక్కడక్కడ పొటాటో పీసెస్ ఉన్నా ఏం కాదు. ఇలా మెత్తగా కలిపేసుకోండి. నేను కలిపి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి తేమ లేకుండా చూసి ఆయిల్ పోసుకోండి. నేనిక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. తేమ లేకుండా ఉన్నప్పుడు చూసి ఆయిల్ పోసుకున్నాను. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఈ గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ ఆయిల్ పోసుకున్నాను నేను. అండ్ ఇంకొక పక్కన ఆనియన్, గార్లిక్‌ని ఇలా దంచి పెట్టుకోండి. ఆనియన్ నేను పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను. మీరు చిన్న ఆనియన్ అయితే 2 తీసుకోండి. పెద్దదైతే ఒకటి తీసుకోండి. ఈ ఆయిల్‌లో ఈ పోపు గింజలు వేయండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చి శనగపప్పు అండ్ మినప్పప్పు. ఇవన్నీ ఏసి అలా కాసేపు ఫ్రై చేయండి. దీంతో కలిపి 12 రెసిపీస్ నా యూట్యూబ్ వీడియోస్‌లో. మీకు నా రెసిపీస్‌లో ఏది నచ్చిందో కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అవి కాస్త కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆనియన్, గార్లిక్ అందులో వేయండి. అవి వేసి కాసేపు ఫ్రై చేయండి. ఆనియన్ కలర్ మారుతుంది. పింకిష్‌గా వస్తుంది. ఇవంతా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి చేసుకోండి. ఇలా ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ మారింది కదా! కొంచెం పింకిష్‌గా వచ్చింది చూడండి. లైట్ పింకిష్‌గా వచ్చినప్పుడు మనం ఈ పొటాటో మిక్స్చర్ పక్కన పెట్టుకున్నాం కదా! బంగాళదుంప మిక్స్చర్‌ని తీసుకొచ్చి ఇందులో వేయండి. ఇంకా మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఈ మిక్స్చర్‌లోనే ధనియాల పొడి, పసుపు పొడి, కారప్పొడి, ఉప్పు అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఈ ఆనియన్, గార్లిక్ దాంట్లో ఇది వేసేసి బాగా అసలు హైలో పెట్టి దగ్గరే ఉండి బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ హైలో పెట్టండి. హైలో పెట్టి మీ స్టవ్ దగ్గరే ఉండి 3 మినిట్స్ బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా గుచ్చుతూ అడుగు అతుక్కోకుండా బాగా మిక్స్ చేసి సిమ్‌లో పెట్టి ఇలా ఇలా అనేసి ఒక ముద్దలాగా చేసి అలా కాసేపు ఒక 1 మినిట్ ఉంచండి. తర్వాత మళ్ళీ అప్‌సైడ్ డౌన్ చేయండి. అలా బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై చేయండి. సో, ఒక 2 మినిట్స్ అక్కడే ఉండి ఫ్రై చేయండి. నేను చెప్పా కదా! 5 మినిట్స్‌లో అయిపోతుందని. సో, మన బంగాళదుంప పిడుపు అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసి క్లాత్‌తో పట్టుకొని పక్కకి దించి పెట్టుకోండి. కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ ఏసేసాను కాబట్టి కొత్తిమీర ఇప్పుడు వేయట్లేదు. సో, ఇదనమాట ఉల్లగడ్డ పిట్టు, బంగాళదుంప పిడుపు అండ్ మసాలా దోసలో ఏసే పేస్ట్ కూడా మనం ఇలా వాడుకోవచ్చు. మసాలా దోసకి వేసుకోవచ్చు. శాండ్విచ్ చేసేటప్పుడు బ్రౌన్ బ్రెడ్‌లో బటర్ పెట్టి ఇది పెట్టుకొని తింటే చాలా బావుంటుంది టేస్ట్. అండ్ చపాతీలు చేసేటప్పుడు మధ్యలో స్టఫింగ్‌లా పెడితే
అండ్ పొటాటో పరోటా లాగా వస్తుంది. అది కూడా ఆలు పరోటా అంటారు కదా! అలా వస్తుంది. అది కూడా టేస్ట్ బావుంటుంది. పిల్లలకి పెట్టేటప్పుడు పప్పన్నము అలా చేసి పెట్టేటప్పుడు ఇందులో ఇది నంచుకోవడానికి పెట్టినా, లేదా నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పిడుపు వేసి పెట్టినా కూడా చాలా బావుంటుంది టేస్ట్. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎలా ఉంది? చూడ్డానికి బావుంది గదా! టేస్ట్ గూడా అదిరిపోతుంది. మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో, నా రెసిపీస్‌లో మీకు ఏ రెసిపీ నచ్చిందో గూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ప్రియా వెంట్ర ప్రగడ రెసిపీస్. థాంక్ యూ.